Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 2.2లో ఫస్ట్ క్వశ్చన్లో థర్డ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ఫైండ్ ది జీరోస్ ఆఫ్ దిస్ పాలినామియల్ అండ్ ఆల్సో వెరిఫై ది రిలేషన్షిప్ బిట్వీన్ ది జీరోస్ అండ్ ది కోఎఫిషియెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ పాలినామియల్ని కరెక్ట్గా స్టాండర్డ్ ఫామ్లో ఉందో లేదో చెక్ చేయాలి. స్టాండర్డ్ ఫామ్ అంటే ఏంటి? ఒక ఎక్స్ స్క్వేర్ టర్మ్ వచ్చిన తర్వాత ఎక్స్ టర్మ్ తర్వాత కాన్స్టెంట్ ఉండాలి. క్వశ్చన్ చూసినట్టయితే 6x² -3 -7x ఉంది. అంటే ఇది ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది, తర్వాత కాన్స్టెంట్ వచ్చి ఆ తర్వాత ఎక్స్ టర్మ్ వచ్చింది. దీన్ని మనం ప్రాపర్ ఆర్డర్లో ఫస్ట్ రాద్దాం. ప్రాపర్ ఆర్డర్లో రాయడం అంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ టర్మ్ అంటే 6x², తర్వాత ఎక్స్ టర్మ్ ఎక్స్తో పాటు 7 ఉంది, 7తో పాటు మైనస్ ఉంది అంటే -7x అంతా ఎక్స్ టర్మ్ అవుతుంది. ఇప్పుడు కాన్స్టెంట్ ఇది కరెక్ట్గా ఆర్డర్లో రాసుకోవడం అంటే. సరే, ఇప్పుడు దాని తర్వాత ఏం చేయాలి? ముందు మనం కోఎఫిషియెంట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. కోఎఫిషియెంట్స్ ఎలా చేయాలంటే కంపేర్ విత్ స్టాండర్డ్ పాలినామియల్ ఫార్ములా మనకు తెలుసు కదా, ax² + bx + cతో కంపేర్ చేద్దాం. చేస్తే x² కోఎఫిషియంట్ ఇందులో a, ఇందులో 6, సో a = 6. ఇందులో x కోఎఫిషియంట్ b, ఇందులో వచ్చి -7 అంటే b = -7. ఇందులో కాన్స్టెంట్ c, ఇందులో -3, c = -3. ఇక్కడ మనకి కోఎఫిషియంట్స్ రెడీ అయ్యాయి. ఏబిసి మనం కోఎఫిషియంట్స్ అంటాం. ఇప్పుడు జీరోస్ ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. జీరోస్ ఎలా చేయాలి అంటే ఈ పాలినామియల్ని జీరోకి ఈక్వల్ చేయాలి. ఈ పాలినామియల్ ఏం చేయాలి? మనం జీరోకి ఈక్వల్ చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ చేయబోతున్నాను నేను జీరోస్, కోఎఫిషియంట్స్ చేస్తాం. ఇప్పుడు ఫైండింగ్ జీరోస్. జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇచ్చిన పాలినామియల్ని జీరోకి ఈక్వల్ చేయాలి. అంటే 6x² -7x -3ని జీరోకి ఈక్వల్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ 6 3s are 18. ఈ 18కి వీలైన ఫ్యాక్టర్స్ అన్ని రాద్దాం. 18 ఏమైనా రాయొచ్చు? 1 × 18, 2 × 9, 3 × 6, అలానే 4 టేబుల్లో 18 రాదు, 5 టేబుల్లో 18 రాదు. 6 × 3 ఇలా రిపీట్ అయినప్పుడు ఇంకా మనం రాయటం ఆపేయచ్చు. ఓకే, ఇప్పుడు సింబల్స్. ఇక్కడ 6కి ముందు ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, మైనస్ అనేది బిగ్గర్ నెంబర్కి ఇద్దాం. 18 అనేది మైనస్, 9 బిగ్ గార్డ్ మైనస్, 6 బిగ్ గార్డ్ మైనస్. ఈ రెంట్లో 6 బిగ్ గార్డ్, దీన్ని మైనస్ ఇస్తాను. మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్. స్మాల్ వాల్యూ ప్లస్ ఇవ్వాలి. ఇక్కడ 1 స్మాల్, ఇక్కడ 2 స్మాల్, ఇక్కడ 3 స్మాల్, ఇక్కడ కూడా 3 స్మాల్. ఇప్పుడు ఏం చేయాలి? రెండు డిఫరెంట్ సింబల్స్ కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసి మిడిల్ దాంతో కంపేర్ చేసుకుంటూ ఉండాలి. అంటే 18 నుంచి 1 తీస్తే 17, -17. ఇది -17 అంటే కాదు, ఇది -17 కాదు కాబట్టి ఈ పేరు మనకి సూట్ అవ్వదు. తర్వాత 2 - 9 -7 కరెక్ట్, -7 అంటే ఇంక ఈ పేరు సూట్ అయింది. ఒక పేరు సూట్ అయితే మిగతా పడుతుంది, టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ఒక్క పేరే సూట్ అవుతుంది. ఇక్కడ +2 - 9 అది రాయబోతున్నాను. ఇక్కడ నేను 6x², ఒక్క +2 రాస్తే చాలా అంటే 2తో పాటు x కూడా రాయాలి. 2x -9తో పాటు x కూడా రాయాలి. ఈ -3 క్వశ్చన్లో ఉన్నది. అంటే -7xని నేను +2x -9x అని రాశాను. -9 + 2 -7 కాబట్టి -9x + 2x కూడా -7x అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంట్లో కామన్ చేద్దాం. 2x అనేది కామన్, ఇక్కడ మనకి 3x మిగిలింది, ఇక్కడ +1 మిగిలింది. ఈ రెంట్లో -3 కామన్ చేద్దాం. ఇక్కడ 3x మిగిలింది, ఈ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, +1 అవుతుంది. మళ్ళీ రెంట్లో 3x + 1 కామన్ చేద్దాం. ఇక్కడ ఎంత మిగిలింది? 2x, ఇక్కడ -3. ఓకే, ఇక్కడ 2 పార్ట్స్ ఆఫ్ ప్రాబ్లం డివైడ్ అవుతుంది. ఫస్ట్ దాంట్లో 3x + 1 0 అవుతుంది. సెకండ్ దాంట్లో 2x - 3 అనేది 0 అవుతుంది. దీన్ని బట్టి 3x అనేది -1 అవుతుంది. x ఏమో -1/3. దీన్నే మనం ఆల్ఫా అని రాయొచ్చు. ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం.
ఇక్కడ 2x అనేది మైనస్ రేట్ వెళ్తే 3 అవుతుంది, x ఈక్వల్ టు 3/2 అవుతుంది. దీన్ని మనం బీటా అందాం 3/2. సో ఆల్ఫా అండ్ బీటా అవి జీరోస్, ఆ వాల్యూస్ కూడా రెడీ మనకి. ఇక్కడ ఆల్ఫా అనేది రెడీ, బీటా అనేది రెడీ. బీటా అని 3/2, బీటా అని 3/2, ఆల్ఫా వచ్చి -1/3. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఫైండ్ ది జీరోస్. జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం. రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ కోసం కోఎఫిషియంట్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు రిలేషన్షిప్ ఇక్కడ చెక్ చేయబోతున్నాను. రిలేషన్షిప్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఎవరి మధ్య రిలేషన్షిప్ అంటే ఇది జీరోస్ కి అంటే ఆల్ఫా అండ్ బీటాకి, కోఎఫిషియంట్స్ కి ఏబిసికి మధ్య రిలేషన్. ఫార్ములాలో అవే ఉండాలి. ఏంటి రిలేషన్ అంటే ఆల్ఫా ప్లస్ బీటాని యాడ్ చేస్తే అది -b/a అవ్వాలి. ఆల్ఫా బీటాని మల్టిప్లై చేస్తే అది c/a అవ్వాలి. ఇది మనం చెక్ చేయాల్సిన రిలేషన్. ఓకే, చెక్ చేద్దాం. ఆల్ఫాని బీటాని యాడ్ చేద్దాం. -1/3కి 3/2 యాడ్ చేద్దాం. -1/3 + 3/2 ఎల్సిఎం వచ్చి 6 వస్తుంది. 3 2s are 6 కాబట్టి 2 × -1 -2 + 2 3s are 6 కాబట్టి 3 × 3 9. 9 - 2 is 7 అంటే 7/6 వచ్చింది. రైట్, ఈ వాల్యూ ఇక్కడ రాస్తాం. ఓకే, 7/6 వచ్చింది, అలా ఉంచుదాం అది. ఓకే, -b/a ఇది ఫార్ములాలో ఉండి మైనస్, ఇది b అంటే ఆల్రెడీ -7 /a అంటే ఇక్కడ 6, మైనస్ అంటే మైనస్ ప్లస్, 7/6 వచ్చింది. ఈ రెండు ఈక్వల్ అయ్యాయి. ఆల్ఫా ప్లస్ బీటా -b/a ఈక్వల్ అయింది. తర్వాత ఆల్ఫాని బీటాని ఇంటూ చేద్దాం, మల్టిప్లై చేద్దాం. -1/3 × 3/2 ఈ 3 క్యాన్సిల్ అయితే -1/2 వెళ్తుంది. మరి c/a అంటే ఎంత? c అంటే ఎంత? -3/a అంటే 6. థర్డ్ టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 3 1 = 3 2 = ఇది కూడా -1/2 వచ్చింది. అంటే ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -b/a అయింది, ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ c/a అయింది. ఇక్కడ నేను రాస్తున్నాను, ఇక్కడ ఓకే ఇక్కడ రాస్తున్నాను. ఆల్ఫా ప్లస్ బీటా -b/a అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఈ c/a. ఎప్పుడైతే మనకి ఇలా కరెక్ట్గా ఈ ఆల్ఫా ప్లస్ బీటా -b/a అయ్యి ఆల్ఫా ఇంటూ బీటా c/a అయిందో, ఇలా ఈక్వల్ అయ్యాయి అంటే మనకి హెన్స్ వెరిఫైడ్, వెరిఫికేషన్ పూర్తయినట్టే. సో దీంతో మనకి ఈ థర్డ్ ప్రాబ్లం అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.